నమస్తే. ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమో అయిపోయి 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గ్రూప్ గుర్తింపు కలిగిన ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఇక పంజాబ్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులకు డొనేషన్లు లేకుండా డైరెక్ట్ గా గురుకాశీ యూనివర్సిటీ అకౌంట్లో ఫీజు చెల్లించే సదుపాయం కూడా కలదు. అడ్మిషన్లు అయితే జరుగుతున్నాయి. అలాగే లోన్ సపోర్ట్ మరియు హాస్టల్ సదుపాయాలతో 100కు 100% జాబ్ అయితే గ్యారంటీ. 250 ఎకరాల క్యాంపస్, 21 ల్యాబ్లు, 100కు పైగా పీహెచ్డీ ప్రొఫెసర్లు మరియు 300కు పైగా తెలుగు విద్యార్థులు కలిగి ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. అర్హతలు ఎంపీసీ, బైపీసీ మరియు అన్ని రకముల అగ్రి డిప్లొమా విద్యార్థులు అలాగే అర్హులు. అలాగే నోటైతే కొన్ని ఐకార్ గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీస్ కూడా గుర్తింపు ఉందని విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారు. ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకైక అడ్మిషన్ సెంటర్ మాస్ట్రో డైనమిక్స్ గత 15 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగినటువంటి భవన్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి కోర్సుల గురించి అలాగే డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు సందేహాలు ఉన్నా కూడా ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి భవన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. అలాగే డైరెక్టర్ ఆఫ్ గురుకాశీ యూనివర్సిటీ డాక్టర్ అశ్విని సేతు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ముందుగా అసలు ఇంటర్ బైపీసీ అయిపోయిన వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయవచ్చా? అది ఎలాగో చెప్పగలరా? బీటెక్ సైన్స్ విల్ డూ ఎనీ స్టూడెంట్స్? ఎవరైనా అమ్మా ఫస్ట్ బీటెక్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ వాళ్ళకు మొట్టమొదటగా బయోటెక్నాలజీ కోర్సులో అయితే మనందరికీ తెలుసు, ఫుడ్ టెక్నాలజీలో ఇట్లాంటి వాటిలో డైరెక్ట్గా మనకి యాక్సెస్ ఉంది. కానీ కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్ చేయాలన్నప్పుడు ఎన్ఐఓఎస్లో కానీ స్టేట్ ఎగ్జామినేషన్స్లో కానీ ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్స్ అని 1 సబ్జెక్ట్కి జరుగుతాయి. బయాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆన్ డిమాండ్లో మ్యాథమెటిక్స్ అన్న సబ్జెక్ట్ రాసుకొని స్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డులో అప్పుడు వాళ్ళు దీనికి యాడ్ ఆన్ చేసి ఆ ప్రోగ్రామ్ అన్నది చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మన గురుకాశీ యూనివర్సిటీనే కాదు, యూజీసీ నుంచి కూడా మనకి అప్రూవల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్ చేసి వాళ్ళు రాసుకోవడానికి కంప్లీట్ అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఇంటర్ ఎంపీసీ మరియు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి చేయొచ్చు అంటారా? బీఎస్సీ అग्रिकल्चर की संबंधी एनी स्टूडेंट मैडम पूछ रहे हैं सर, इंटर एमपीसी बाईपीसी वाला बीएससी एग्रीकल्चर कैसा कर सकता है गुरुकाशी में? व्हाट इज द पॉसिबिलिटीज एंड along with MPC students? The university is following the ICAR accreditation eligibility. तो BIPC और MPC both the students एलिजिबल हैं. सारा प्रोग्राम उनकी एलिजिबिलिटी पे ही है. उनको एडवांस कोर्सेज और जो बचे हुए कोर्सेज हैं वो ICAR के मुताबिक करवाए जाते हैं. इससे दोनों बच्चों की, चाहे वो BIPC से है चाहे MPC से है और चाहे उसने डिप्लोमा एग्रीकल्चर कर रखा है, वो BSc एग्रीकल्चर कर सकते हैं. ओके. అలాగే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ BVSc అండ్ AHMR వెటర్నరీ కాలేజ్ గురించి సార్. ఇది మనకు పంజాబ్లో కాకుండా హర్యానా స్టేట్స్లో చాలా అవకాశాలు ఉంటాయండి. మనకి ఐడిల్ వెటర్నరీ కాలేజ్ అని మనకు అవైలబుల్ ఉంది. ఈ కాలేజ్లో చేయాలి అని అంటే లీగల్గా నీట్ ఎగ్జామినేషన్ అన్నది క్వాలిఫై కావాలి. ఢిల్లీ నుంచి 3 hours జర్నీలో ఉంటుంది. ఐడిల్ వెటర్నరీ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి మనం అపీల్ చేసుకొని డీడీ పే చేసి మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ సెంటర్కి వచ్చామంటే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అడ్మిషన్ అనేది సపోర్ట్ చేస్తాము. ఓకే. అశ్విని సేతు గారు చెప్పండి, అసలు అమ్మాయిల సేఫ్టీ అనేది ఎంతవరకు ఉందంటారు? గర్ల్స్ సేఫ్టీ? Yes, the campus is in 250 acres, full security, in-house hostels हैं. गर्ल्स के लिए सेपरेट हॉस्टल्स हैं, 2 hostels for girls और 7 hostel for boys in campus. Everything, ambulance, dispensary, 24/7 security, full-fledged ladies and gents, full security is there. ఓకే. అలాగే మీరు చెప్పండి, అసలు ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది. మరి ఏఐ టెక్నాలజీకి సంబంధించి మీ దాంట్లో ఏమున్నాయంటారు? దీని గురించి మన డైరెక్టర్ గారు, సార్ మ్యామ్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏఐ టెక్నాలజీ ఫర్ బీటెక్ స్టూडेंट्स एंड व्हाट इज योर स्पेशलिटी इन गुरुकाशी यूनिवर्सिटी? एक्सप्लेन इट डिटेल्डली, टेक सम टाइम. बीटेक CSE एक बहुत पुराना कोर्स चलता आ रहा है. बीटेक CSE करने के लिए बहुत सारे कॉलेजेस और यूनिवर्सिटीज़ हैं, परंतु गुरुकाशी यूनिवर्सिटी में हमने स्पेशली AI/ML के साथ नया एडवांस कोर्स क्वांटम कंप्यूटिंग को ऐड किया है, जो आजकल की डिमांड है. बच्चों को जॉब के लिए
उनके हाथ में स्किल सेट होना चाहिए। स्किल सेट के लिए जो इंडस्ट्री डिमांड करती है वो कोर्सेज उनको आने चाहिए। अगर वो हमारे करिकुलम में एडेड हैं तभी बच्चा आगे जाके जॉब की प्लेसमेंट ले सकता है। अगर हम ओल्ड बीटेक सीएससी ओनली वाले किसी भी कॉलेज में कहीं भी बीटेक करते हैं तो इंडस्ट्री में एब्जॉर्ब होने में टाइम लगेगा, परंतु अगर हम गुरु काशी यूनिवर्सिटी में एडमिशन लेते हैं तो बच्चा हैंड टू हैंड इंडस्ट्री रेडी होकर निकलेगा और साथ के साथ ही उसका प्लेसमेंट हो जाएगा। दिस इज द एडवांटेज ऑफ टेकिंग एडमिशन एट गुरु काशी यूनिवर्सिटी फॉर बीटेक सीएससी। दूसरी बात, अगर हम बात करें एआई टेक्नोलॉजी का एग्रीकल्चर के साथ, तो हमने एग्रीकल्चर में भी एआई टेक्नोलॉजी के साथ कोर्सेज को ऐड किया है, जैसे सेंसर बेस्ड थिंग्स, ड्रोन टेक्नोलॉजी और पेस्ट टेक्नोलॉजी। ये चेक करने के लिए स्पेशल इक्विपमेंट्स स्टूडेंट्स को बताए जाएंगे ताकि वो इंडस्ट्री रेडी होके किसानों का और देश का भला कर सकें। विद द एडवांस टूल्स ऑफ एआई हमारी प्रोडक्शन भी बढ़ेगी और हमारी ऑर्गेनिक फार्मिंग भी आएगी विद लेस యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్। ఓకే సార్, మొదటి కాలర్ ఉన్నారు సార్, మాట్లాడతాం. భవన్ రెడ్డి గారు, రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎస్ సార్ ఉన్నారు, మాట్లాడండి భవన్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ తెలుగు నేను మాట్లాడతాను, చెప్పండి. సార్ అదే సార్, మా బాబుకి ఇంటర్ అయిపోయింది సార్. ఓకే అండి. 934 వరకు వచ్చింది సార్ మార్క్స్. కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు ఎంసెట్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్? చైతన్య అండి. అదే మీకు ఏ కోర్స్ చేపియాలని ఉంది, ఎంపీసీయా బైపీసీయా సార్ స్టూడెంట్? ఎంపీసీ అని అనుకుంటున్నాం. ఓకే, ఎంపీసీ చేసినాడు కాబట్టి మన గురుకాశీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐ టెక్నాలజీ అయితే మనం ఎక్కడైనా వింటూనే ఉన్నామండి. కానీ దీనికి ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ టెక్నాలజీని కలిపి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ చాలా ఇండస్ట్రీస్ టైఅప్తో అతి తక్కువ ఫీజులో NAC A++ యూజీసీ కేటగిరీ 1 విత్ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నీ కలిపి 8 లక్షలకే అందిస్తున్నామండి. దాంట్లో కూడా 7,50,000 వరకు కంప్లీట్ బ్యాంక్ లోన్ సపోర్ట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఉంటుంది. ఆల్రెడీ 400 మంది తెలుగు పిల్లలు ప్రజెంట్ కాలేజ్లో ఉన్నారు. 300 మంది కంప్లీట్ చేశారు. డైరెక్టర్ డాక్టర్ అశ్విని సేతి గారు ఎవరైతే ఇప్పుడు మనతోటి ఉన్నారో ఆయననే కంప్లీట్గా కేర్ తీసుకుంటున్నారు. సార్, డాక్టర్ అశ్విని సేతి సార్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్ ఆఫ్ ఆల్ తెలుగు స్టూడెంట్స్ కాబట్టి మీకు ఏ విధమైన టెన్షన్ లేకుండా పంపించచ్చు. యూనివర్సిటీ క్యాంపస్ లోపలే 7 బిగ్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, 23 బిల్డింగ్స్ ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ అండి. యూజీసీ కేటగిరీ 1 మనకు కూడా అప్రూవల్ కూడా ఉండడం వల్ల మనకు స్టూడెంట్స్కి ఇండియాలో జాబ్ చేయాలన్నా, అబ్రాడ్ వెళ్ళాలన్నా, బిజినెస్ చేయాలన్నా కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ యూనివర్సిటీ. సార్, పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఏదండి? మొత్తం ఫైనల్ ఇయర్ వరకు 8 లక్షలేనండి. హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ ఇదే లెవెల్ ఆఫ్ కాలేజ్ మనం సౌత్లో తీసుకోవాలంటే కనీసం 22 to 25 lakhs ఖర్చు అవుతుంది. ఇన్ని పర్మిషన్స్, దిస్ మనీ పర్మిషన్స్ ఉన్న కాలేజ్ సౌత్లో తీసుకోవాలంటే 25 లక్షలు ఖర్చు అవుతుందండి మనకి. కానీ కేవలం 8 లక్షల్లోనే 7,50,000 లోన్ తీసుకొని జాయిన్ చేసుకోవచ్చు. 100% జాబ్ సపోర్ట్ ఉంటుంది. హాస్టల్ ఫుడ్ అకామిడేషన్, ఇంటర్నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన యూనివర్సిటీలో స్పోర్ట్స్ కాలేజ్ కూడా అవైలబుల్ ఉంది, గ్రౌండ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఎంకరేజ్ చేస్తారు. మనకు చాలా మంచి యూనివర్సిటీ. డాక్టర్ గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు మన మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గారు కూడా స్టూడెంట్స్కి ఎంత సపోర్ట్ కావాలో అంత చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారండి. ఇప్పుడు ఏది బాగుందంటారు సార్ దీంట్లో? ఏఐ టెక్నాలజీలో క్వాంటమ్ అనేది స్పెషల్ సర్టిఫికేషన్ అండి. దీనివల్ల అగ్రికల్చర్కి వెళ్ళచ్చు, ఏరోస్పేస్కి వెళ్ళచ్చు, ఏ దాంట్లో అయినా కంప్యూటర్ సైన్స్లో జాబ్స్ అన్నవి అవైలబుల్ ఉంటాయి ఈ టెక్నాలజీ వల్ల మనకి. ఇప్పుడు క్వాంటమ్ అంటే మొత్తం డేటా ఉంటుంది. ఇప్పుడు సర్వే చేస్తున్నారు అది అంటాం కదా, ఇండియా వైడ్ ఎక్కడెక్కడ ఏ పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఎంత వాటర్ అవైలబుల్ ఉంది, సాయిల్కి ఏం రిక్వైర్ ఉంది, ప్రతి ఒక్కటి ఆ టెక్నాలజీతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఎలా సార్ దీన్ని కాంటాక్ట్ అయ్యి మీకు నా నెంబర్ స్క్రీన్ మీద రన్ అవుతుంది కదా సార్, 9573314444, దానికి కాల్ చేశారండి. మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారండి? నేను గచ్చిబౌలిలో ఉంటాను సార్. లోకలే కాబట్టి అమీర్పేట్ మైత్రివనం మన ఆఫీస్ అండి. ఎప్పుడైనా మీరు విజిట్ చేయొచ్చు. మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు అవైలబుల్ ఉంటాము. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి అడ్మిషన్ ప్రాసెస్ చేసిస్తాం సార్. సరే సార్, థ్యాంక్ యూ. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే డాక్టర్ అశ్విని సేతు గారు చెప్పండి, జాబ్స్కి సంబంధించి అబ్రాడ్ జాబ్స్ అండ్ లోన్ ఫెసిలిటీ. ఎస్
अगर हम प्लेसमेंट की बात करें तो प्लेसमेंट हर एक बच्चे को मिलती है, बस उसके हाथ में स्किल सेट अपना तैयार होना चाहिए। जैसे मैंने आपको पहले ही बताया है कि अगर इंडस्ट्री के मुताबिक पढ़ाई की जाएगी तो इंडस्ट्री के मुताबिक बच्चा तैयार होगा और इंडस्ट्री उसको एक्सेप्ट करने के लिए तैयार होगी। हमारे बहुत सारे बच्चे अबाउट 70-80% हैज़ गॉन टू UK, US एंड फॉर फर्दर स्टडीज़ के लिए बाहर चले गए हैं। उन्होंने अपना बिजनेस खोल लिया है BSc एग्रीकल्चर करके, और कई गवर्नमेंट जॉब्स के लिए तैयारी कर रहे हैं या फिर गवर्नमेंट जॉब में एडजस्ट हो चुके हैं। स्पेशली प्लेसमेंट के लिए पंजाब के लिए प्लेसमेंट का मेला जॉब फेयर एट गुरुकाशी इटसेल्फ लगता है। लास्ट ईयर वी हैव ट्राइड कि हमने हैदराबाद में एक जॉब फेयर ऑर्गेनाइज किया था, एंड दिस ईयर अगेन इन द मंथ ऑफ मई वी आर अगेन ऑर्गेनाइजिंग द सेम एट हैदराबाद फॉर ओनली साउथ इंडियन स्टूडेंट्स जो कि अभी 8वें सेमेस्टर में फाइनल ईयर में ट्रेनिंग पे हैं। तो एवरीथिंग वी विल प्रोवाइड एट द प्लेस वेयर द स्टूडेंट्स आर अवेलेबल मच और मोर। And the madam is asking what about the loan and its comfortability for the यस, student? जितना भी लोन का स्टूडेंट्स का एलिजिबिलिटी है 7.5 लाख विद्या लक्ष्मी पोर्टल गवर्नमेंट का साइट है, वहाँ पे आप अप्लाई कर सकते हैं। कोई भी ऐसा बैंक नहीं है जो हमारी लेटर्स को साथ में लेते हुए उसको लोन को सेंक्शन ना करे। कोई भी लोन एप्लीकेशन गया है, लोन एप्लीकेशन गुरु काशी यूनिवर्सिटी के लेटर्स पे उसको सेंक्शन हुआ है। 7.5 लाख का लोन विदाउट गारंटी विद्या लक्ष्मी पोर्टल गवर्नमेंट का वेबसाइट है, वहाँ से आप अप्लाई करें, आपको 100% లోన్ మిలేగా। ఓకే అశ్విని సత్య గారు, అలాగే భవన్ రెడ్డి గారు, మనకు మరొక కాలర్ ఉన్నారు సాత్విక్ గారు వరంగల్ నుంచి. సాత్విక్ గారు నమస్కారం అండి. హలో సాత్విక్ గారు నమస్కారం అండి, భవన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, నా పేరు సాత్విక్, అది వరంగల్ అని కాల్ చేస్తున్నాము. చెప్పండి సార్, చెప్పండి సార్. అది ఇంటర్ అయిపోయింది నాది, MPC. ఓకే సార్. అదే మీ ప్రోగ్రామ్ చూసి అదే నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎట్లా అంటే తొందరగా లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వచ్చు సార్? सर రెండు మంచి ఆప్షన్స్ ఉన్నాయి सर। ये सर का इंटर MPC कंप्लीट हुआ है, ही इज आस्किंग अबाउट योर बेस्ट सजेशन। इंटर MPC है तो आप दोनों तरफ जा सकते हैं। आजकल की डिमांड AI ML की तरफ भी है। आप BTech CSC के साथ क्वांटम कंप्यूटिंग के लिए AI ML कीजिए। अगर आपका इंटरेस्ट एग्रीकल्चर की तरफ है और आप एग्रीकल्चर में ज़्यादा अच्छा कर सकते हैं तो आप BSc एग्रीकल्चर भी कर सकते हैं। लॉट्स ऑफ ऑप्शन जो हैं आपके लिए, जैसे BPT भी है, B फार्मा भी है, बहुत सारे ऑप्शन है, बट दीज आर द मोस्ट डिमांडिंग, दैट इज द BTech एंड BSc, दैट आफ्टर कंप्लीटिंग दिस 4-year प्रोफेशनल डिग्री, ऑल दीज डिग्रीज आर all degrees are not professional, but these two are very professionals, and after passing out having a good skill set, आपको जॉब के लिए कोई इधर उधर जाने की जरूरत नहीं है, 100% जॉब मिलेगी। ఇలాగే మీకు ఏంటంటే అతి తక్కువ ఫీజు అమ్మ, లోన్ కూడా సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళు। ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన వరంగల్ నుంచి 20 మెంబర్స్ ఆల్రెడీ, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మంచి ప్రొఫైల్ ఉన్న పిల్లలు కూడా చదువుతున్నారు, వాళ్ళు కూడా మీరు వాళ్ళతో కూడా మాట్లాడచ్చు। ఈ ప్రోగ్రామ్ తర్వాత స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేశారంటే ఖచ్చితంగా మీ సీనియర్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడించి నిజమేంటి అన్నది తెలుసుకున్నాకనే మనం డెసిషన్ తీసుకోవచ్చు। థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సాత్విక్ గారు. ఓకే భవన్ రెడ్డి గారు చెప్పండి, అసలు 100కి 100% జాబ్ గ్యారంటీ అని చెప్తున్నారు, అది ఎలా అంటారు అసలు? మేడం, ఏ చిన్న కాలేజ్ చూసినా కంపెనీలకు అవసరం ఉంది, కాలేజీకి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ అవసరం ఉంది, అది మనకు అందరికీ తెలుసు। జాబ్స్ చేసేవాళ్ళు కావాలి, మనకు జాబ్ ఇచ్చేవాళ్ళు కావాలి, కానీ ఆ రెండింటిని కలపడానికి ఒక మీడియేషన్। ఇందులో కూడా గురుకాశీ యూనివర్సిటీ NAC A++ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఉన్న యూనివర్సిటీ। ఓకే, NAC ఉందా అని అడుగుతారు, బీటెక్ అని చెప్పగానే కాలేజెస్ కంటే NAC ఉంటుంది, కానీ UGC కేటగిరీ 1 అంటే యూజీసీలో కేటగిరీస్ ఇస్తుంది 1, 2, 3, 4 అట్లా। యూజీసీలో కేటగిరీ 1లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ ఉన్న యూనివర్సిటీ, NAC A++లో ఇండియాలో సెకండ్ హైయెస్ట్। ఇంతేకాకుండా 32 MOUs అప్రూవల్స్ ఉన్నాయి। ఏదైనా చెప్పడం కాదు, చూసి డెసిషన్ తీసుకోమని చెప్తాం। మా యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, అక్కడ మేము గెస్ట్ హౌస్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, దెన్ దే కెన్ చెక్ కంప్లీట్ యూనివర్సిటీ, సాటిస్ఫై అయిన తర్వాతనే చూసుకోవచ్చు। ప్లేస్మెంట్ ట్రాక్ కోసం ఎప్పుడైతే వస్తామో మనము, ఇన్ని టెక్నాలజీస్ మనకి కెనడా నుంచి కూడా, మన చైర్మన్ గారు కెనడియన్ బేస్డ్ పర్సన్ అనమాట, సో అక్కడి నుంచి కూడా ఏం టెక్నాలజీ కావాలన్నా యూకేతో టైఅప్స్ ఉన్నాయి, యూఎస్తో చాలా టైఅప్స్ ఉన్నాయి, కాబట్టి ఎన్ని టెక్నాలజీస్ అయినా మనం ఫస్ట్గా తీసుకొచ్చి స్టూడెంట్కి అందిస్తాము। ఇంతేకాకుండా ఏ సర్టిఫికేషన్
కోర్సు స్టూడెంట్ చేయాలా కానీ వెరీ ఎక్స్ట్రా లో ఫీజులో మనం వాళ్ళకి యాడ్ ఆన్ చేసి ఇస్తాం కాబట్టి స్టూడెంట్ ఇక్కడలాగా వందలాది మంది స్టూడెంట్స్ ఉండరు, అక్కడ ఒక లిమిటేషన్ ఉంటుంది. 240 మ్యాక్సిమం 480 ఫర్ ఆల్ కోర్సెస్ ఇన్ సిఎస్సి. సో ఈజీగా ప్రతి ఒక్క స్టూడెంట్ని కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. 27 ఒక కాలేజ్ ఉంటుంది, ఒక కాలేజ్లో ఇక్కడ ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఉంటాయి, కానీ మనకు ఒక్క క్యాంపస్ లోపల 28 బిల్డింగ్స్ ఉన్నాయి. స్టిల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. సో స్టూడెంట్కి కంప్లీట్గా ల్యాబొరేటరీ స్టేటప్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ 100% గురుకాశీలో ఇస్తాం కాబట్టి కంపెనీస్ కూడా మన దగ్గరికి ఈజీగా విజిట్ చేసి మంచి జాబ్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. గీతిక గారు వరంగల్ నుంచి. నమస్కారం అండి గీతిక గారు. నమస్కారం రైట్, గీతిక గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఇంటర్ బైపీసీ అయిపోయింది, నెక్స్ట్ ఏం తీసుకుంటే ఫ్యూచర్ లో సెటిల్ అవ్వగలుగుతాం? Sir, she completed BPC, Biology, Physics, Chemistry from intermediate. BSc Agriculture, the best course for you. సార్ ఏమంటున్నారంటే అమ్మా, బీఎస్సీ అగ్రికల్చర్ కనుక గురుకాశీలో మనం తీసుకున్నట్టయితే ఐసీఆర్ సెకండ్ టైం కూడా మనకి రెన్యువల్ అయింది కాబట్టి ఏ విధమైన గవర్నమెంట్ జాబ్స్ కూడా 100% ఎలిజిబుల్ ఉంటాము. ప్రైవేట్ జాబ్స్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక బిజినెస్ చేయాలనుకున్నా కానీ ఫీజు కూడా కంఫర్టబుల్ స్ట్రక్చర్ 9,99,000 అంటే 10 lakhs లోపల 4 years విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ అవుతుంది. 7.5 lakhs బ్యాంక్ లోన్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ వస్తుంది. మార్జిన్ అమౌంట్ ఒకటి మనం పే చేసుకుంటే సరిపోతుంది కాబట్టి 100% ఖచ్చితంగా మంచి జాబ్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా బాగా 3 లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. 3 లేడీస్ హాస్టల్స్ ఆర్ దేర్ ఇన్ గురుకాశీ యూనివర్సిటీ. A very good warden support is there. Sir is always there to support your సార్ ఎప్పుడు మనకి యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి అగ్రికల్చర్కి ఫ్యూచర్ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అంటాం, దానికి జై విజ్ఞానాన్ని కనుక మనం ప్రాపర్గా యాడ్ చేయగలిగామంటే అగ్రికల్చర్లో కూడా ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ క్వాంటమ్ టెక్నాలజీ తోటి బీఎస్సీ అగ్రికల్చర్ 4 years హానర్స్ కంప్లీట్ చేపిస్తున్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మీకు ఇందాక కాలర్ కూడా చెప్పినట్టు వరంగల్ నుంచి గర్ల్స్ కూడా మన దగ్గర ఒక 7-8 మెంబర్స్ చదువుతున్నారు. వాళ్ళతో కూడా మీరు మాట్లాడచ్చు. ప్రోగ్రామ్ అయిపోయాక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే గీతిక గారు, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ ఉన్నారు, నిజామాబాద్ నుంచి రామేశ్వరరావు గారు. రామేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ప్రధానంగా చూస్తే మనకు ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలకు ఎవరికి మనం చదివేయాలనుకుంటే ఎక్స్ట్రా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అలాంటి సలహాలు చాలా మంది ఇస్తుంటారు. సో ఎక్కువగా మనకు డిగ్రీతో ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇందులో మనకి ఏ టెక్నాలజీ ఏ రంగంలో మనం తీసుకుంటే బాగుంటుందని మనం అనుకోవచ్చు సార్? కొంత చాలా మంచి క్వశ్చన్ సార్. ఏం అడుగుతున్నా అంటే మెనీ పీపుల్ గివింగ్ మెనీ డిఫరెంట్ సజెషన్స్, బట్ రియల్లీ విచ్ విల్ బి బెస్ట్ సూటబుల్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్? Intermediate in MPC. सर MPC या BPC या? MPC the BTech you can do. आप BTech CSC कराएं, उसके साथ हम साथ में AI ML और क्वांटम कंप्यूटिंग द एडवांस कोर्स अभी इंडिया में सिर्फ कुछ ही कॉलेजेस में ये कोर्स है, अदरवाइज ये कोर्स ही नहीं है. बट ये इंडस्ट्री की भारी डिमांड है, फॉरेन में भी और इंडिया में भी. क्वांटम कंप्यूटिंग आप एडवांस कोर्सेज के ऊपर कंसंट्रेट करो. लो लेवल के कोर्सेज या सिंपल बीटेक सीएससी तो आप कहीं से भी करा लें, कोई दिक्कत नहीं है. बट अगर बच्चे का प्लेसमेंट 4 year के बाद साथ के साथ ही कराना है, ट्रेनिंग के दौरान ही करा लेना है, तो आप एडवांस कोर्सेज AI ML और क्वांटम कंप्यूटिंग की तरफ जाएं. सर ఏమంటున్నారంటే సార్ एमपीसी के बाद जनरली अपन कभी भी इंटर के बाद एक डिग्री के जाने के लिए सोचते हैं, तो बीटेक को जाने के लिए सोचते हैं साहब. तो उसमें अपने को कौन सा अच्छा लगता साहब गए तो अपने को? బీటెక్ చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు చెప్తున్న వాటిల్లో మీరు దేని గురించి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయినా మీరు అడుగుతుంది? అవునండి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బీటెక్లో ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి సార్ మనకి. సార్ చెప్పదలుచుకుంది మీకు ఏంటంటే, ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనకి ఎట్లా అయితే థర్మామీటర్ పెట్టి మన టెంపరేచర్ టెస్ట్ చేసుకుంటామో, మనకి ఎన్ని టెస్టులు అయితే ఉన్నాయో సాయిల్ టెస్టింగ్కి కూడా సెన్సార్ టెక్నాలజీస్ వచ్చాయి. ప్రతి ఒక్కటి సెన్సార్తో టెక్నాలజీ టెస్ట్ చేసి ఈ సాయిల్కి ఏం అవసరం ఉంది అని అర్థం చేసుకునే టెక్నాలజీ బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఏఐలో క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొత్త టెక్నాలజీ మన గురుకాశీలో ఉంది కాబట్టి స్టూడెంట్స్కి ఫ్యూచర్ సెట్ కావడానికి ఇలాంటి రేర్ కోర్సు అతి తక్కువ ఫీజులో టాప్ యూనివర్సిటీ NAC A++ UGC కేటగిరీ 1 లాంటి గ్రేడింగ్స్ ఉన్న యూనివర్సిటీలో చేపిస్తే ఫ్యూచర్ అన్నది 100% మనం గ్యారంటీగా సెట్ చేసుకోవచ్చు. అలాగే రామ్మోహన్ రావు గారు, రామేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం.
మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నేను రాంప్రసాద్ ఫ్రమ్ శ్రీకాకుళం సార్, టక్లీ. సార్ చెప్పండి సార్. సార్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ 953 మార్కులు బైపీసీ వచ్చాయి సార్. కంగ్రాచులేషన్ సార్. ఆవిడ సీఏ చేయాలనుకుంటున్నారు. ఏదండి? Possibility ఉందా? CA సార్ చార్టెడ్ అకౌంటెంట్. అవును సార్. ఖచ్చితంగా చేయొచ్చా? చెప్పండి. అదే చేయొచ్చా లేదని మాకు డౌట్ సార్. లేదు, ఖచ్చితంగా చేయొచ్చు. అంత మంచి పర్సంటేజ్ ఉన్నప్పుడు ఒక బయాలజీ రిలేటెడ్ అగ్రికల్చర్ బిఎస్సి లాంటి కోర్స్ చేస్తూ ఒకసారి ఒక మంచి ప్రొఫెషనల్ డిగ్రీ చేతిలో పెట్టుకొని కనుక చేయగలిగితే సార్ ఫ్యూచర్ సెక్యూరిటీ అన్నది చాలా బాగుంటుంది. అమ్మాయిలు శ్రీకాకుళం లాంటి ఏరియా, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ఏరియాస్లో ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక వెటర్నరీ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, వన్ ప్లాంట్ డాక్టర్, ఒక చెట్లకి కూడా ఒక డాక్టర్, పంట పొలాలకి ఒక డాక్టర్ మనకు అంతే అవసరం. కేవలం 9,99,000 9,99,000లో 7.5 lakhs బ్యాంక్ లోన్ దొరుకుతుందండి. అగ్రికల్చర్ బిఎస్సి లాంటివి చేస్తూ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఎప్పుడైతే ఆన్లైన్లో గురుకాశీ యూనివర్సిటీలో ఒకటేసారి 2 కోర్సులు చేసే అవకాశం ఉందండి. దీంతోపాటు కంపారిటివ్గా 2 డిగ్రీలు కూడా చేతికి వస్తాయి. డబల్ ఫ్యూచర్ అన్నది సెట్ అవ్వడానికి మనకి ఇలాంటి యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ నుంచి మనకి పర్మిషన్ అన్నది ఉంది. ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి కూడా మన యూనివర్సిటీలో చాలామంది గర్ల్స్ కూడా చదువుతున్నారు కాబట్టి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రోగ్రామ్ అయిపోగానే కాల్ చేస్తే సార్ తోటి మీకు డైరెక్ట్గా మాట్లాడొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తాను సార్. థ్యాంక్ యూ. రైట్ అండి రాంప్రసాద్ గారు. అలాగే మరొక కాలర్ ఉన్నారు, శ్రీదేవి గారు ఆదోని నుంచి. నమస్కారం అండి. హలో శ్రీదేవి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ మాది ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయింది. ఓకే అమ్మా, 913 స్కోర్ వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా, చెప్పండి. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి సార్? మీరు బీఎస్సీ అగ్రికల్చర్ సార్, షీ సెక్యూర్డ్ 913 మార్క్స్, 91%. बहुत बढ़िया, कांग्रेचुलेशंस, गुड गुड. సార్ మీకు కంగ్రాచులేట్ చేస్తున్నారు సార్. మీకోసం ఒక ఆపర్చునిటీ కూడా సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్కాలర్షిప్. हाँ, जितने 90% से अगर आपके मार्क्स ऊपर हैं तो हमारे पास डिफरेंट स्कॉलरशिप स्कीम्स हैं. हो सकता है आप सिंगल गर्ल चाइल्ड हो सकता है आपका कोई कैटेगरी हो, तो ये सारी स्कीम्स जो हैं आप हमारे स्क्रीन के नंबर पे आप अपने आप को एलिजिबिलिटी चेक करा लें कि आप किन किन कैटेगरी में किन की क्या क्या स्कॉलरशिप आपको दी जाएगी. उसमें जो बेस्ट स्कॉलरशिप है आप उसको अवेल करें और द बेस्ट कोर्स आप चूज़ करें जो आजकल की डिमांड है और आपके आगे फ्यूचर के लिए सिक्योर है. సార్ ఏమంటున్నారంటే మీకు ఇంత మంచి పర్సంటేజ్ ఉంది కాబట్టి గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ ఉంది, పర్సంటేజ్ మీద వచ్చే స్కాలర్షిప్ ఉంది, ఏదైనా ఒక మంచి స్కాలర్షిప్ మీకు యాడ్ అవుతుంది కాబట్టి ఫీజులో కూడా కొంత నెగోషియేషన్ దొరుకుతుంది. అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నట్టయితే మనకు ఎలాంటి ఏరియా, రాయలసీమ ఏరియాలో కూడా ఎప్పటికీ ఎక్కడున్నా సరే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద కల్చర్ అంటే అగ్రికల్చర్ అన్నామమ్మా మనం ఇండియా నుంచి. సో ఈ కల్చర్ని డెవలప్ చేసుకోవడానికి మీలాంటి మంచి పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ని గురుకాశీ యూనివర్సిటీ ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తుంది. ప్రోగ్రామ్ అయ్యాక కాల్ చేశారంటే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. రైట్ శ్రీదేవి గారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే వారు పూర్తి వివరాలు తెలుస్తారు. ఒకసారి మరొకసారి నెంబర్ చెప్తున్నారు, 9573344444. ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. అలాగే మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కర్నూలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ చెప్పండి. మేడం మా అమ్మాయికి వచ్చేసి 950 వచ్చింది మేడం బైపీసీ. ఓ కంగ్రాచులేషన్ సార్. అదే మేడం ఫర్దర్ ఏది తీసుకుంటే బాగుంటుంది కోర్సెస్? సార్ మనకి బైపీసీలో అంత మంచి పర్సంటేజ్ వచ్చినప్పుడు మనం గురుకాశీలో ఎప్పుడైతే అగ్రికల్చర్ బీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటామో మన కర్నూలు నుంచి, మీరు కర్నూలు సిటీ అన్నా సార్? కొండారెడ్డి సెంటర్ అనే ఏరియా ఉంది, అక్కడ మనకు సార్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ గారు, బీచుపల్లి గారని, వాళ్ళ అబ్బాయి ఆ స్టేషన్ నుంచే వేరే సార్ వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ మన కాలేజ్ గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్లో చదువుతున్నారు. మీరు ఆ సార్ని వాళ్ళని కాంటాక్ట్ చేసి కూడా డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. చాలా మంచి యూనివర్సిటీ అండి, మంచి పర్సంటేజ్ ఉంది. మీకు ఏదో కొంత స్కాలర్షిప్ కూడా యూనివర్సిటీ నుంచి సపోర్ట్ అవుతుంది, బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ అవుతుంది. కర్నూలు డిస్టిక్, పాత కర్నూలు మొత్తం నుంచి తీసుకుంటే 15 to 20 మెంబర్స్ డిఫరెంట్ కోర్సెస్లో గురుకాశీలో అమ్మాయిలు కానీ అవైలబుల్ ఉన్నారు, అబ్బాయిలు కూడా అవైలబుల్ ఉన్నారు. పేరెంట్స్తో కూడా మీరు మాట్లాడి మంచి డెసిషన్ అన్నది తీసుకోవచ్చు. ఫ్యూచర్ 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే గురుకాశీ యూనివర్సిటీ లాంటి దాంట్లో మీరు జాయిన్ చేస్తే గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ 100% మనకు ఉంటుందండి. రైట్ అండి శ్రీనివాస్ గారు. అలాగే మరొక కాలర్ ఉన్నారు సార్, రాజు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి.
సార్ చెప్పండి సార్ నమస్తే అండి. అంటే మా నిన్న వచ్చిన ఇంటర్ రిజల్ట్ లో సార్. యాక్చువల్ గా మా పాపకు వచ్చేటప్పటికి 94 954 వచ్చిందండి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు అది నెక్స్ట్ ఏంటనేది మేము ఒకసారి ఎంపీసీయా బైపీసీయా సార్ పాప? ఎంపీసీ సార్. Sir, student secured 95% in Very good, intermediate very for good. MPC. Congratulations. Asking for your suggestions. That's very good. Is a girl or boy? Girl. గర్ల్ సార్. Girl. So I will suggest for BTech CSC in AI/ML quantum computing. సార్ बिकॉज फॉर गर्ल्स के लिए सबसे बेटर है कि वो ऑफिस जॉब करे, एक एसी एनवायरनमेंट में जॉब करे, वो उसके लिए ज़्यादा बेटर है अगर उसका एमपीसी में 94% है, राइट जी. Okay. और इसका बीटेक सीएससी के साथ अगर एआई एमएल डाटा साइंस और ये क्वांटम कंप्यूटिंग को हम पहले कर लेते हैं तो आफ्टर 4 ईयर हमें प्लेसमेंट की कोई दिक्कत नहीं. एवरी इंडस्ट्री इज गोइंग टू एक्सेप्ट, देयर इज ए ह्यूज डिमांड बहुत है और ये डिमांड कम होने वाला नहीं है. సార్ ఇట్లాంటి క్వాంటమ్ టెక్నాలజీ లాంటివి ఇండియాలో అతి తక్కువగా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇన్ని టెక్నాలజీస్ పెట్టి కూడా కేవలం 8 లక్షల్లోనే 100% లోన్ సపోర్ట్తో చేస్తున్నాం కాబట్టి ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ సార్. అంటే ఉన్న ఫీజెస్ ఓపెన్గా చెప్పి ఇదే లెవెల్ ఆఫ్ యూనివర్సిటీ ఇక్కడ తీసుకోవాలంటే మినిమం 22 నుంచి 25 lakhs మధ్యలో పడే వాల్యూ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ కాబట్టి ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ అన్నది మా సజెషన్. థ్యాంక్ యూ అండి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ ఉన్నారు సార్, దీపిక కర్నూలు నుంచి. దీపిక గారు నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ఇట్లా నాది ఇంటర్ పూర్తయింది, ఎంపీసీ 860 మార్క్స్ వచ్చాయి. 860, వెరీ నైస్ అమ్మా, కంగ్రాట్స్. నెక్స్ట్ ఎంసెట్ రాసి బీటెక్ తీసుకుందాం అనుకుంటున్నా. బీటెక్ లో ఏ కోర్స్ అయితే బాగుంటుంది అమ్మా అనుకుంటున్నా? బీటెక్లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి సార్. 86% షీఈ్ ఎంపీసీ స్టూడెంట్. बहुत बढ़िया, बेस्ट बहुत बढ़िया। सजेशन शी इज आस्किंग. बिल्कुल जी. With all आप अपना कोर्स को एडवांस कोर्सेज में कन्वर्ट करो. सिंपल कोर्स करने की बजाय प्रोफेशनल कोर्स करो. आप गुरुकाशी यूनिवर्सिटी ज्वाइन करें, वहाँ पे आपको गर्ल्स ऑलरेडी वहाँ पर मोर देन 200 तेलुगु गर्ल्स हैं. आपको वहाँ पे लैंग्वेज का कोई गैप नहीं है बिकॉज यू हैव योर ओन. आपके साथ जो तेलुगु बोलने वाले स्टूडेंट्स हैं वहाँ पे आपको अवेलेबल मिलेंगे. सेकेंड, गर्ल्स हॉस्टल हमारे पास एक्सक्लूसिव है. और सबसे बड़ी बात, फूड की प्रॉब्लम. साउथ टू नॉर्थ जाएंगे तो आपको कई बार फूड की प्रॉब्लम आती है, परंतु वहाँ पर हमारे पास स्पेशल साउथ इंडियन मेस फॉर साउथ इंडियन स्टूडेंट्स के लिए, जैसे कर्ड राइस, इडली, डोसा, वड़ा, व्हाट्सोएवर जो यहाँ का मीनू है सेम टू सेम मीनू वहाँ पे लागू होता है. बट द पॉइंट इज एवरीथिंग इज देयर विद एडवांस कोर्सेज ऑफ कंप्यूटर साइंस, दैट इज AI/ML क्वांटम कंप्यूटिंग, जो आपको आफ्टर 4 ईयर आपको कैरियर बनाने के लिए हेल्प करेंगे. ఓకే इन्हीं कोर्सेज के अलावा ही आप अपना कैरियर को अपना स्ट्रॉन्ग कीजिए, अपना फ्यूचर का सिक्योर कीजिए. ఓకే సార్, భవన్ రెడ్డి గారు చివరిగా చెప్పండి, అసలు ఇప్పుడు ఎలాగో ఏపీలో రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఇంటర్ వాళ్ళవి. సో ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ గురుకాశీలోనే చదవాలి అంటే, ఎందుకు చదవాలి అంటే ఏం చెప్తారు? ఫీజ్ స్ట్రక్చర్ మేడం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఫీజు తక్కువ అంటే ఫీజు తక్కువ, ఫీజ్ ఈజ్ వెరీ లెస్. 100% NAC A++లో టాప్, ఇండియాలో టాప్ 2 స్కోర్ ఉన్న యూనివర్సిటీ. ఎక్కడైనా NAC ఉందా అని అడుగుతారు. NAC ఉండడమే కాదు, NAC A++లో ఇండియాలో టాప్ 2nd పొజిషన్లో ఉంది. యూజీసీ కేటగిరీ 1 ఉంది. 32 MOUs అప్రూవల్స్ ఉన్నాయి. డాక్టర్ అశ్విని సేతి గారు లాంటి వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన స్టూడెంట్స్కి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకే క్యాంపస్లో ఒక హాస్టల్ 2 హాస్టల్స్ ఉంటాయమ్మా. మన దగ్గర 7 హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్ అండ్ గర్ల్స్కి. చాలా మంచి హాస్టల్స్ ఉన్నాయి, ఏసీ నాన్ ఏసీ ప్రతి ఒక్కటి. మన ఫైనాన్షియల్ కండిషన్ బట్టి 100% ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి మా ఆఫీస్ ఎప్పుడు అమీర్పేట్ హైదరాబాద్లో ప్రతి జిల్లా నుంచి సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాకే మీరు బెస్ట్ డెసిషన్ అన్నది తీసుకోవచ్చు. ఓకే భవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అలాగే అశ్విని సేతు గారు నమస్కారం అండి, థ్యాంక్ యూ. రైట్, ఇక డీటెయిల్స్ కనుక పూర్తిగా తెలియాలి అంటే కనుక ఎటువంటి సందేహాలు నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడిగి తెలుసుకోవచ్చు. అలాగే 9573314444 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇది వాటి కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.